30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. నాన్నగారి హృదయాన్ని దగ్గరగా చూశారు, ఆయన మనసును చాలా దగ్గరగా చూశారు. ఈరోజు జలయజ్ఞం లేదు, అంత ధనయజ్ఞాలు అయిపోయినాయి, వ్యవసాయం లేదు, ఏమీ లేదు. ఈరోజు సంక్షేమం మాటన ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. కానీ నేను ఒకటి చెప్తున్నా, సరే నాన్నగారు అంటే రూపాయి డాక్టర్గా తన జీవితాన్ని మొదలుపెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎలా ఎదిగారని తెలుసు ఒక రాజకీయ నాయకుడిగా అయినా. కానీ ఆయన గారాల పట్టికి ఇంత అవసరమా, ఇన్ని అవమానాలు అవసరమా? సోషల్ మీడియాలో ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సోషల్ మీడియాలోనే వస్తుంది వైఎస్ షర్మిల, అదే సునీతమ్మ నర్రెడ్డి సునీత అంటున్నారు, ఈమెను మాత్రం వైఎస్ షర్మిల అంటున్నారు. వైఎస్ షర్మిల ఎలా అవుతుంది ఈమె అంటూ ఆ విధంగా కూడా కించపరుస్తున్నారు. ఇంకా వాళ్ళ సోషల్ మీడియాస్లోనే చాలా దారుణంగా కూడా మీద ట్రోల్ చేస్తున్నారు. మీరు కూడా చూస్తున్నారనమాట. రాజశేఖర రెడ్డి గారి బిడ్డకి ఇంత అవసరం వచ్చిందా? అవమానాలు భరించాలా? లేదు, మీరు అన్నట్టు నాకు అవసరం లేదు. నేను హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలను. కాకపోతే నాన్న మనసును నేను అంత దగ్గరగా ఎరిగిన దాన్ని. తెలంగాణలో పార్టీ పెట్టినా, నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరి ఇక్కడికి వచ్చినా, ఈ బిడ్డల పట్ల నాన్నకు ఎంత తపన ఉండేది, ఎంత చెయ్యాలని నాకు ఆశ ఉండేది. కనీసం ఈ బిడ్డల పక్షాన కనీసం ప్రత్యేక హోదా కోసం కొట్లాడే గొంతు కూడా లేకపోయింది. ఈరోజు ఎవరు కొట్లాడకపోతే ప్రత్యేక హోదా అసలు రాదు. అసలు ఆంధ్ర రాష్ట్రానికి చెప్పుకోదగ్గ రాజధాని ఇది, మాది తలెత్తుకొని చెప్పుకోదగ్గ రాజధాని లేదు. ఇవన్నీ జరగాలి అంటే ఎవరో ఒకరు ధైర్యం చేయాలండి. నేనే చేయాల్సిన అవసరం లేదు. వాస్తవం, రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా మీరు మాట అంటున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది పెద్దలు ఏమంటున్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆస్తులకు మాత్రమే వైఎస్ షర్మిల గారు వారసురాలు అవుతారు తప్పితే రాజకీయ వారసురాలు కాదు. రాజకీయ వారసురాలు ఒకరే ఉంటారు, అది జగన్మోహన్ రెడ్డి గారి. ఆమె ఎలా వారసురాలు అవుతుందని అంటున్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది పెద్దలు. అవసరం లేదండి, నాకు రాజకీయాలు కావాలని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను రాజకీయాలు నాకు అసలు జీవితంలో నాకు ఎప్పుడు అంబిషనే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నేను చేసుకుంటాను రాజకీయాలు అంటే సంతోషంగా చేసుకో అని నేను ఎప్పుడు నోరు తెరిచి నాకు ఇది కావాలి అని అడిగిన దాన్ని కాదు. పాదయాత్ర చేయమంటే చేశాను, సమైక్యాంధ్ర చేయమంటే చేశాను, ఓదార్పు యాత్ర తెలంగాణలో చేయమంటే చేశాను, బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ చేయమంటే చేశాను. వాళ్ళకు అవసరం వచ్చినప్పుడల్లా నేను అవసరానికి పనికొచ్చాను తప్పితే నాకు ఇన్ రిటర్న్ నాకు ఇది ఇవ్వండి అని నేను ఏ రోజు నోరు తెరిచి అడిగిన దాన్ని కాదు. జగన్మోహన్ రెడ్డి గారే అమ్మకు చెప్పిన మాట, నేను ఎంపీ చేస్తాను పాపను అని. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మకి ఇచ్చిన మాటను పట్టుకొని అమ్మ ఆయనను అడుగుతూ వచ్చింది తప్పితే నేను ఏ రోజు ఒక్క రోజు కూడా నేను ఇది కావాలి, నాకు ఈ పదవి కావాలి, ఈ పోస్ట్ కావాలి, ఈ టికెట్ కావాలి అని ఏ రోజు నేను అడిగిన దాన్ని కాదు. ఎందుకంటే నేను ఉండడం వాళ్ళకి ఇష్టం లేదన్న విషయం నాకు కూడా తెలుసు. ఎందుకు ఇష్టం లేదు? మీరు కుమార్తె కదా రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మీరు అంతే కదా. చెప్పాలంటే ఒక మెట్టు మీపైనే ఎక్కువ ప్రేమ ఉండేది రాజశేఖర రెడ్డి గారికి అంటారు, అదందరికీ తెలిసిన విషయమే. అనవసరం అండి, వాళ్ళకి ఇష్టం లేదు, ఫైన్, ఓకే ఫైన్. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయ్యాక రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను అన్ని నిలబెట్టే అవకాశం వచ్చింది, కానీ నిలబెట్టలేదే అన్నదే నా బాధ. రాజశేఖర్ రెడ్డి గారు ఇష్టం లేదా, ఇక్కడ వదిన గారికి ఇష్టం లేదా? అనవసరం అండి, వాళ్ళిద్దరు వేరు వేరని ఎందుకు అనుకోవాలి? వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళిద్దరు భార్యాభర్తలు. మీరు మీ భార్య ఒకటైనట్టు వాళ్ళు ఒకటి. అన్న మనసు వేరు, వదిన మనసు వేరే ఉంటది కదా. అవసరం లేదండి, రాజకీయాల్లో అవసరం లేదు. అన్నకి ఇష్టం లేదా, వదిన గారికి ఇష్టం లేదా? ఇక్కడ గొడవ అన్నతోనా వదినతోనా? అనవసరం అండి, వీ డోంట్ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. ద పాయింట్ ఇస్, రాజశేఖర్ రెడ్డి గారి తపనను ఎరిగి నేను ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ప్రత్యేక హోదా కోసం ఎవరు కొట్లాడే వాళ్ళు లేరు. ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చేస్తారనుకున్నాను నేను. ప్రత్యేక హోదా వస్తుంది అనుకున్నాం, అలాంటిది చెయ్యలేదు. ఒక గొంతు ఉండాలి, కొట్లాడే వాళ్ళు ఉండాలి అనుకొని వచ్చాను. నన్ను ఎంతగా దూషించారు, ఎంతగా అవమానించారు. ఆఖరికి రాజశేఖర రెడ్డి గారి బిడ్డనే కాదు నేను అని విజయమ్మను కూడా అవమానించారు. వాళ్ళ కోసం పాదయాత్ర చేసిన రోజున నేను వైఎస్ షర్మిలారెడ్డినే. వాళ్ళ కోసం నేను బాయ్ బాయ్ క్యాంపెయిన్ నడిపిన రోజున నేను వైఎస్ షర్మిలారెడ్డినే. నా ఫోటోలన్నీ పెద్ద పెద్దగా వచ్చాయి సాక్షిలో కూడా. వాళ్ళ కోసం చేస్తే మాత్రం నేను వైఎస్ షర్మిలారెడ్డినా? నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి చేస్తే మాత్రం అసలు నేను రాజశేఖర రెడ్డి బిడ్డనే కాదా? వాళ్ళెవరండి డిసైడ్ చేయడానికి? మై డాడ్ లివ్స్ హియర్, మై డాడ్ లివ్స్ ఇన్ మీ, ఆల్ ఓవర్ మీ. అజ్ఞానులండి, వాళ్ళకి ఎంత చెప్పినా. రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా, షర్మిల గారు ఉన్నారా అంటే ఏం చెప్తారు? ఇద్దరము ఉండొచ్చు అంటున్నాను, కానీ ఇద్దరు ఉండొచ్చు, ఇద్దరు వేరు వేరు పార్టీలో ఉన్నప్పుడు ఎలా సాధ్యం అవుతుంది అంటారు? తెలియదు, యూ షుడ్ వర్క్ ఇట్ అవుట్. మీ ఐడియాలజీస్ కరెక్ట్గా లేవని మీరు కాంప్రమైజ్ అయ్యారు ప్రత్యేక హోదా పట్ల అని నేను కాంగ్రెస్లో చేరటం జరిగింది. మీకున్న ప్లాట్ఫామ్తో
మీరు ఢిల్లీలో కొట్లాడి నిజంగా ఉద్యమాలు చేసి ప్రత్యేక హోదా కోసం సాధించకపోయినా కూడా మీరు కొట్లాడి ఉండుంటే ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చి ఉండేది, మా అవసరం లేకుండా పోయేది, నేను వచ్చే అవసరమే లేదు. కానీ మీరు అది చేయలే కదా, మీరు కాంప్రమైజ్ అయ్యారు, అందుకే మీరు వచ్చారు. అవును. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.